మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 53 6వ వాక్యము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు చాలండి. హల్లెలూయా. ఏమైందండి ప్రియులారా, ఇక్కడ వాక్యము చెప్తుంది మనమందరమట త్రోవ తప్పిపోయాము. హల్లెలూయా. ఏమైపోయినా మనము త్రోవ తప్పిపోయిన పరిస్థితి. ఇంకేమన్నాడు, మనం ప్రతి వారును తమకు ఇష్టం వచ్చిన త్రోవలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి, అది మంచి మాటే. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవను తొలగెను. ప్రైజ్ లార్డ్. ఎన్నో మార్గాలు ఉన్నాయి, మనుషులు వారికి ఇష్టం వచ్చిన మార్గాలు ఎంచుకున్న పరిస్థితి ఉంది ప్రియులారా. దేవుని మార్గములో ఉండకుండా, దేవుని మార్గాన్ని అనుసరించకుండా ప్రతి వారంట తమకిష్టం వచ్చిన త్రోవను అనగా మార్గము, దారిని ఎంచుకొని దాంట్లో వారు వెళ్తూ ఉన్నారంట ప్రియులారా. హల్లెలూయా. విశ్వాసి యొక్క పాప జీవితాన్ని, తప్పిపోయిన జీవితాన్ని, లోబడని జీవితాన్ని, కాపరిని లెక్క చేయని జీవితాన్ని దేవుడు గొర్రెతో పోల్చాడు ప్రియులారా. గొర్రెకు దారి తప్పే స్వభావం ఉంటుంది. ఒక గొర్రెను చూసి ఇంకో ఆ గొర్రె అలాగనే వెళ్ళడానికి దాని మనస్సును అలాగ స్థిరపరుచుకుంటుంది. నాయకత్వానికి అది లోబడదు, తిరిగే స్వభావం ఉంటుంది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యెషయా 53 అధ్యాయంలో విశ్వాసి యొక్క తప్పిపోయిన జీవితాన్ని, ప్రవర్తనని గొర్రెతో దేవుడు పోల్చినాడు ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అలాగనే ఇంకొక గొర్రె స్వభావం కూడా ఉంది. అక్కడ మన పాప భారం అంతా కూడా మోసి కసాయివాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రె, అది ప్రభు అయిన యేసుక్రీస్తుకి పోల్చబడింది ప్రియులారా. హల్లెలూయా. ఆయన అక్కడ మౌనంగా ఉన్నాడు, ఆయన అక్కడ లోబడ్డాడు, ఆయన సర్వమును అక్కడ సమర్పించుకున్నాడు. కానీ ఇక్కడ ఇంకో రెండో రకమైన గొర్రె ఉంది. ఇది తప్పిపోయింది. ఎంత మాత్రమునకు వాక్యానికి కానీ లోబడక తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగిన, తప్పిపోయిన ఒక గొర్రెను దేవుడు మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు పిల్లరా. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామట, ప్రతి వారము తనకిష్టం వచ్చిన త్రోవను తప్పిపోయి తిరుగుతున్న ప్రజలుగా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మనం ఎలాగ ఉన్నామో గత సంవత్సరంలో, ఇప్పుడు ఎలాగా ఉండాలనుకుంటున్నామో ఒక నిర్ణయం మనం తీసుకోవాలి ప్రియులారా. ఈ లోకంలో చూసినప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎన్నో మార్గంలో తప్పిపోయిన ప్రజలు మనకు కనపడతారు. వారికి ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకున్న వారు ఉన్నారు. అందరూ ఒకే మార్గంలో వెళ్ళి ఆ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారని నేను చెప్పలేను ప్రియులారా. హల్లెలూయా. అందరూ ఒకే మార్గంలో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, వారి బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారని, వారి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారని, ఆ శరీరము, మనస్సు అంతా కూడా పాపముతో నిండుతుందని నేను చెప్పలేను. కానీ ఇక్కడ ఏమన్నా, ప్రతి వారు తమకు ఇష్టం వచ్చిన త్రోవను వారు ఎన్నుకుంటున్నారంట ప్రియులారా. హల్లెలూయా. త్రోవ తప్పిన స్థితిలో కొందరు త్రాగుడు అనే త్రోవను ఎంచుకున్న వారు ఉండొచ్చు, కొందరు జూదమనే త్రోవను ఎంచుకున్న వారు ఉండొచ్చు, మోసం అనే త్రోవను ఎంచుకున్న వారు ఉండొచ్చు, అన్యాయము, అక్రమము చేసే త్రోవను ఎంచుకునవచ్చు, జారత్వము, వ్యభిచారము అనే త్రోవలను ఎంచుకున్న వారు ఉండవచ్చు, బూతులు, అబద్ధాలు, ఓర్వలని బుద్ధి, వినయము, విధేయతలేని తిరుగుబాటు కలిగిన అలాంటి మార్గంలో కొంతమంది ఉండవచ్చు ప్రియులారా.
ప్రైజ్ లార్డ్. అందరూ ఒకే మార్గంలో వెళ్ళి వారి జీవితాలను పాడు చేసుకోవడం లేదు, కానీ వారికి తమకు ఇష్టం వచ్చిన ఆ త్రోవను వారు ఎంచుకుంటున్నారంట పిల్లరా. ప్రైజ్ లార్డ్. మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో మనము ఎందుకు మనం పిలువబడ్డాం? హల్లెలూయా. ఏ త్రోవలో మనం ఉన్నాం? ఎందుకు ఈ పరిస్థితి మనకు వస్తూ ఉంది? హల్లెలూయా. యేసయ్య మార్గంలోనికి మనమందరము నడిపించబడడానికే నీవు నేను నీకు ఇష్టం వచ్చిన మార్గంలో లేదా మనకి ఇష్టం వచ్చిన మార్గాలలో మనం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచైనా నీవు నేను యేసయ్య మార్గములో మనము నడిపించబడడానికి దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. కయ్యను నడిచిన మార్గములో నడిచేవారు ఉన్నారు, లోతు నడిచిన మార్గంలో నడిచేవారు ఉన్నారు, సౌలు రాజు నడిచిన మార్గంలో నడిచిన వారు ఉన్నారు, దావీదు నడిచిన మార్గంలో నడిచిన వారు ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. యెరోబాము నడిచిన విగ్రహారాధన అనే మార్గంలో నడిచిన వారు ఉన్నారు. ఆహాబు యెజబేలు నడిచిన త్రోవలో పరుల సొమ్మును ఆశించి హల్లెలూయా ఇలాగా నరహత్యకు పాల్పడిన వారు ఉన్నారు ప్రియులారా. ఇలాగా లోకంలో చూసినప్పుడు ప్రజలు తమకు ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకొని దానిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఇతరులకి దుఃఖాన్ని వేదనని మిగిలించిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కానీ నువ్వు యేసయ్య మార్గములో ఉండాలని, ఎందుకనగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యము చేరరని దేవుడు సెలవిస్తూ ఉండగా, ఇప్పుడు నువ్వు ఎన్నుకున్న మార్గము ఏ మార్గము? ఆ మార్గములో జీవమున్నదా? ఆ మార్గములో శాపముందా? ఆ మార్గములో మేలు కలుగుతుందా? ఆ మార్గములో నీకు కీడు కలుగుతుందా? ఇలాంటి విషయాల్లో మనల్ని ఆలోచింప చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి మార్గంలో నువ్వు నడిపించబడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చెడ్డ త్రోవలో, దారి తప్పిన త్రోవలో ఉన్నవారు ఎలాగుంటారంటే దేవుని వాక్యానికి వారు అవిధేయులుగా ఉంటారు. దేవుని వాక్యానికి ఎంత మాత్రం వారు లోబడరు. స్వలాభాన్ని ఆశించేవారుగా ఉంటారు. గర్వము కలిగిన వారే అతిశయించేవారుగా ఉంటారు. పశ్చాత్తాపం కూడా ఎంత మాత్రమును వారిలో కనబడదు. వీరందరూ ఎవరంటే దారి తప్పి తిరిగే ప్రజలకు వీరు సాదృశ్యముగా ఉంటున్నారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ దారిని ఎంచుకున్నావో ఆ దారిలో జీవము, మేలు, పరలోకము దాని ద్వారా అనుగ్రహించబడుతుందా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకు? దారి తప్పిన మళ్ళందరినీ కూడా ప్రభు మళ్ళీ తన దారిలోనికి నడిపించడానికి. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి దూరమై మన ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారమైన త్రోవలను ఎంచుకున్న మనందరినీ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మళ్ళీ తండ్రి అయిన మార్గములోనికి నడిపించబడడానికే దేవుడు మళ్ళీ మళ్ళీ మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు పిల్లరా. హల్లెలూయా. హల్లెలూయా. దారి తప్పిన వ్యక్తులున్నారు, దారి తప్పిన జాతి ఉంది, దారి తప్పిన పట్టణాలు ఉన్నాయి ప్రియులారా. బైబిల్ గ్రంథములో వారందరూ కూడా దేవుని ఎదుట పాపం చేసి నశించిన వారికి ఎందరో మనకు కనబడతారు. నోవాహు కాలంలో వారు ఏం చేశారు? ఆ తరం వారందరూ కూడా దారి తప్పిన పరిస్థితిలో ఉన్నారు. నోవాహు ఒక్కడే నిలబడ్డాడు పిల్లారా. నోవాహు కుటుంబం మాత్రమే దేవుని మాటను అంగీకరించి దేవుడు చూపించిన మార్గంలో వారు వెళ్తున్నారు. నోవాహు తరం వారందరూ కూడా ఏం చేశారు? వారు హింస, దుష్టత్వము, తాగుడు, జూదము, పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లిళ్ళకి ఇవ్వడము, పరస్త్రీల సాంగత్యము, ఇలాగ అనేకమైన విషయాల్లో ఘోరమైన పాపము చేసి దేవునికి కోపము తెప్పించిన వారుగా ఉన్నారు ప్రియులారా. అందుకని అంతటి మహత్కరమైన భయంకరమైన విపత్తు ఆ తరం మీదికి వచ్చింది ప్రియులారా. 40 రాత్రింబగళ్ళు జలప్రలయం. ప్రైజ్ లార్డ్. ఆ జాతి వారు క్రమం తప్పి జీవిస్తే వారికి వచ్చిన ఫలితం ఏంటట? ఘోరమైన జల ప్రళయము చేసి వారందరినీ ముంచి వేసింది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అలాగనే సొదొమ గొమొర్రా ప్రాంతం వారి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా
ప్రైజ్ ది లార్డ్. స్త్రీ అని పురుషుని ఎరగకుండా వారు పాపము చేసినందున దేవుని ప్రజలై ఉండి ఎంత చెప్పినా హెచ్చరించినా వారు మాట వినక ప్రైజ్ ది లార్డ్ వారు ఏం చేశారు? నాశనం తెచ్చుకున్నారు. ఆకాశము నుంచి గొప్ప భయంకరమైన అగ్ని గంధకములు కురిపించిన తరువాత ఆ పట్టణం అంతా కూడా పూర్తిగా వినాశనం అయిపోయింది పిల్లలు. హల్లెలూయా. మొత్తము మాడిపోయింది. హల్లెలూయా. కనుక ప్రియులారా, నీవు ఏ దారిలో ఉన్నావు? ఇలాంటి మార్గములో ఉన్నావా? ఒక జాతి నాశనమైంది, ఒక తరము నాశనమైన పరిస్థితి, కొందరు వ్యక్తులు వారి జీవితాలను కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభువులకు సిద్ధపడుతున్న నీవు, ఆరాధనకి వస్తున్న నీవు ఏ మార్గంలో ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారా లేదా దేవుని వాక్యాన్ని మీరు గైకొంటున్నారా? ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని మాటను మనం పాటిస్తున్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ ఎన్నో చూస్తే గ్రంథాలలో ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. బాబేలు ప్రజలు కూడా దేవుని మాటకు వారు లోబడక వారి ఇష్టానుసారంగా జీవించి వారు ఏదో గోపురం కడదామంటే అక్కడ దేవుడు అవన్నీ కూడా తలక్రిందులుగా చేసేసాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూపించే త్రోవ ఒకటి, ఈరోజు మానవులు మనుషులు ఎన్నుకునే త్రోవలు వేరుగా ఉన్నాయి ప్రియులారా. ఆ మార్గంలో ఎంత మాత్రమును జీవము లేదు, ఆ మార్గములో ఎంత మాత్రమును మేలు లేదు, ఆ మార్గములో ఎంత మాత్రమునో మనకి ఆశీర్వాదకరమైన జీవితము మార్గము కాదని ఈ సమయమందు మనము గుర్తించే వారిగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏ మార్గములో ఉన్నా, ఇప్పుడు చెప్పబడిన మార్గాలలో ఏ మార్గమును ఒకవేళ ఎంచుకొని ఉన్నా, ఇప్పుడైనా ఆ మార్గాన్ని విడిచిపెట్టి యేసయ్యనే నా మార్గము, యేసయ్యే సత్యము, యేసయ్యే జీవము, ఆయనతోనే ఆయన అడుగులో అడుగు వేసి నేను నడుస్తానని ఒకవేళ మారు మనస్సు కలిగి పాప క్షమాపణ పొందితే ప్రభు నిన్ను కనికరించి ఆయన క్షమించేవాడంటున్నాడు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టని వాడు కాదు, కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువారు కనికరం పొందుతారు. దాని విషయంలో మళ్ళీ మళ్ళీ క్షమాపణ కోరకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వే దారిలో అయితే పాపపు దారిలో వెళ్ళావో ఆ దారి గురించి పాప క్షమాపణ పొందిన తర్వాత మళ్ళీ ఆ విషయంలో నువ్వు క్షమాపణ కోరకొద్దా. నువ్వు క్షమాపణ కోరుతూ ఉన్నావంటే మళ్ళీ అదే మార్గంలో నువ్వు వెళుతున్నావని నువ్వు ఆలోచన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందరో దేవునితో నడిచిన వారు, దేవుని మేలు ఉపకారములు పొందిన ప్రజలు మన ఎదుట తరాలు జాతులు తప్పిపోయినారు ప్రియులారా. నీవు నేను ఎంత అనేది ఒక విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని దారి తప్పించడానికి, మనల్ని భక్తిలో నుంచి మనల్ని దిగదార్చడానికి ఎన్నో 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 ఈ లోకంలో ఉన్నాయి ప్రియులారా. అపవాది శత్రువు ఎన్నో కుయుక్తులు పండుతో మన భక్తి జీవితాన్ని నాశనం చేయాలని ఎంతగానో వాడు ఆరాటపడుతూ ఉంటాడు ప్రియులారా. హల్లెలూయా. ఈ జీవితము క్రమమైన జీవితం ప్రియులారా. ఈ క్రైస్తవ జీవితం ఒక క్రమమైనది. ఆ క్రమముగానే మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోవాలి. అందుకోసమే క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నాము. మనము లోబడే వారిగా ఉండాలి. ఈ కార్యాలలో ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, శ్రేష్టమైన కార్యాలలో మనం పాల్గొనేటప్పుడు మన స్థితులు ఎలాగ ఉన్నాయి, మనము దేవుని సన్నిధిని అపేక్షిస్తున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. 23వ వాక్యం చదవండి. ఆయన నాతో కూడా పాత్రలో చేయి ఉంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించువాడు. చాలండి. అలాగనే లూకాసు వార్త 22:21 రాయబడ్డది. 22:21, ఇదిగో
నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఎవరి గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతున్నాడు. ఏ యూదా అయితే యేసు ప్రభుని ప్రధాన యాజకులకి, రోమియా సైన్యానికి, ప్రభుత్వానికి అప్పగించబోతూ ఉన్నాడో ఆ వ్యక్తి గురించి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, వీరందరూ ఎక్కడ ఉన్నారు? పస్కా పండుగ, ప్రభురాత్రి సంస్కార ఆరాధనలో వీరు ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు అలాగనే 12 మంది శిష్యులు ఉన్నారు. అలాగనే మనము కూడా ఇక్కడ ప్రభుబల కార్యక్రమానికై మనము సిద్ధపడుతూ ఉన్నాము. ఈ ప్రభుబల కార్యములో సిద్ధపడే ఈ శిష్యులు ఎలాగ ఉన్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శిష్యులు ఎలాంటి మనసుతో ఆ బల్ల మీద చేయి పెడుతున్నారు, ఎలాంటి మనసుతో వారు ఆ పాత్రలో చేయి ఉంచుతున్నారు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శిష్యులందరూ కూడా 33.5 సంవత్సరాలు, అనగా 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసు ప్రభుతో వారు నడిచారు. పిల్లరా, హల్లెలూయా. కానీ అలా నడిచినప్పటికీ కూడా ఎవరో ఇంకా కొంతమంది అక్కడ అవిధేయులుగా కనబడుతున్నారు. దానిలో ఒక వ్యక్తి ఇక్కడ అవిధేయుడిగా ఉంటున్నాడు. ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, స్తుతించడంలో కానీ, ప్రభుబల సంస్కారారాధనలో కానీ, ఇప్పుడు బల్లను సమీపించే విషయంలో కూడా ఇంకా ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోకుండా అలాగనే ఇక్కడ వేషధారణ కలిగిన జీవితము కలిగి ఆయన ప్రభువుని వెంబడిస్తున్నట్లుగా ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తాడు. పిల్లరా, ప్రైజ్ లార్డ్. ఎప్పుడు ఈవెన్ ఈ బల్ల సమయంలో కూడా ఎలా ఉన్నారట? ఇంకా ఏదో కపటమైన మనసుతో ఉన్నారంట. ఇంకా ఏదో పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాడంట. ఇంకా ఏదో దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ తన శరీరాన్ని, మనసుని తృప్తిపరచుకోవడానికి లోకంలో ఉన్న వ్యక్తులతో కలిసిన వ్యక్తిగా ఈ యూదా కనబడుతున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ఇక్కడైతే యేసయ్య లేడు, కానీ అక్కడైతే యూదా ముందు ఎక్కడ యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య శరీరాన్ని తాకుతున్నాడు, ఆయన చేతులను తాకుతున్నాడు. అయినా యూదాకి ఇంకా మారు మనస్సు లేని జీవితము, బల్ల అంటే భయం లేని జీవితము, ద్రాక్షారసం అంటే భయం లేని జీవితము. ప్రైజ్ లార్డ్. ఎక్కడ ఉన్నాడు? ప్రభు ఎదుటనే ఉన్నాడు. పిల్లరా, ఎక్కడ ఉన్నాడు? ప్రభు ఎదుటనే ఉన్నాడు. ఆయన అప్పటికీ కూడా తన మనస్సు మార్చుకోలేని పరిస్థితి. పిల్లరా, తాను లోకములో ఉన్న ప్రతినిధులతో చేసుకున్న ఆ ఒప్పందాన్ని దాన్ని మానివేయడానికి కానీ దాని నుండి విడుదల నొందడానికి కూడా ఈ వ్యక్తి ఇష్టపడట్లేదు. ఎందుకనగా వారితో ప్రమాణం చేశాడు. ప్రైజ్ లార్డ్. అలాంటి వారు ఎవరైనా ఇంకా ఇక్కడ ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు బల్ల మీద చేయి పెట్టబోతున్నా, పాత్రలో చేయించబోతున్నా. హల్లెలూయా. యేసు ప్రభుల వారి ఒక శరీరము విరవబడింది, దానికి సాదృశ్యమైన రొట్టె మనము తీసుకోబోతూ ఉన్నాము. ఆయన యవన రక్తం అంతా కాల్చబడింది, దానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మనం పానము చేయబోతూ ఉన్నాము. ఇంకా నీ మనస్సు గలిబిలిగానే ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా దేవుని ఎదుట నువ్వు ఎలాగా ఉన్నావు? పాపిగానే ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన హృదయాలను పరిశోధించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. దారి తప్పిన స్థితిలో ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ స్థితి లోబడినది, ఆ స్థితి వ్యభిచారం, ఆ స్థితి జారత్వమా, ఆ స్థితి పర స్త్రీలను, పర పురుషులను వారితో ఆటలాడే విధముగా ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు హల్లెలూయా మనము తగినట్టుగా ఉండాలని, దేవుడు మెచ్చేటట్లుగా ఉండాలని, ఆ బల్లను సమీపించినప్పుడు దానికి అనుగుణంగా మనము జీవించాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ యోధా యేసు ప్రభు ఎదుట ఉండడం తన జీవితాన్ని మార్చుకోలేదు. ప్రియులారా, ప్రైజ్ లార్డ్.
నువ్వు ఎలాంటి స్థితిలో ఇక్కడికి రాబడ్డావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయ్యో ఇది వరకు తీర్చుకున్నాను కదా, అయ్యా ఇంతకాలం నేను అలాగ చేస్తూనే మళ్ళీ ఇలాగ చేస్తున్నాను కదా, లోకములో ఉంటూనే ఇలాగ మళ్ళీ నేను ఇలాగ ఏదో వారిని వీరిని మెప్పించాలని ఏదో నేను పాపము లేని వాడిని కదా అని నీవు భ్రమపరుచుకొని నువ్వు అలాగా ఇంకా అలాగనే చేయి పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో. జాగ్రత్త, దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలా మంది ఆశామాషిగా తీసుకున్నారు, ప్రైజ్ లార్డ్. కానీ ఈ రోజు నుంచి అలాగా ఉండడానికి వీల్లేదు ప్రియులారా. హల్లెలూయా. ఆయన క్షమించేవాడే, కానీ ఉగ్రత ఎప్పుడు వచ్చే తెలియదే. హల్లెలూయా. దానికి మనం భయపడే వారిగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. వారు 3.5 సంవత్సరాలు నడిచినప్పటికి కూడా ఇంకా దేవుని యేసు ప్రభువును అప్పగించే బుద్ధి, ధనం మీదనే ఆయన త్రోవ. ఈ యూదా ఎంచుకున్న త్రోవ ఏంటంటే ధనము సంపాదించడము, దానికోసము నీతిని కానీ సత్యాన్ని కానీ పరిశుద్ధతను కానీ సాక్షాత్తు దేవుణ్ణి అప్పగించడానికి ఈ యూదా అంతగా తెగించినాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్ని అప్పగిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ రక్షణను అప్పగించడానికి నువ్వు భయపడట్లేదా? నీ పరిశుద్ధతను అప్పగించుకోవడానికి నువ్వు భయపడట్లేదా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్రీస్తు బిడ్డగానే ఉన్నావా లేదా ఒకసారి ఈ సమయం ముందు నువ్వు పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. మనలో మార్పు ఎక్కడ కలుగుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీకు ఇష్టం వచ్చిన త్రోవలో నడిచేవారు ఉన్నారు, తనకిష్టం వచ్చిన త్రోవను తొలగిన వారు మనకు కనబడతారు. కానీ మనం ఒక క్రమమైన జీవితం జీవించాలండి. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా ఎవరైనా కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, దేవుని వాక్యాన్ని గ్రహించిన వారు, రక్షించబడడానికి యేసు ప్రభువుని వారి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వారు ఒక క్రమమైన భక్తి జీవితము కలిగి ఉండాలి. మన అలంకరణ కూడా అలాగనే ఉండాలి ప్రియులారా. మీరు తిమోతి పత్రికలకు వచ్చినప్పుడు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9లో చూసినప్పుడు అక్కడ వస్త్రధారణ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రభు వల్ల కనుక కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. 2:9 చదవండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్తోత్రం. ఎలాగ ఉండాలి మన వస్త్రధారణ? మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన సమావేశాల్లో మనం పాల్గొంటున్నప్పుడు, అలాగనే ఈ ప్రభుబల సంస్కారాదులను తీసుకునేటప్పుడు ఏయట తగు మాత్రములు వస్త్రములు ధరించాలి. హల్లెలూయా. శరీరం ఎక్కడ కూడా కనిపించకూడదు. స్త్రీలైతే వస్త్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జడలు అల్లుకోవడం కానీ, పువ్వులు పెట్టుకోవడం కానీ, బంగారం పెట్టుకోవడం కానీ, ముత్యములతో వెలగల వస్త్రాలతో అలంకరించుకోవడం కానీ అలాగ చేయకూడదట. అలాగ చేశారు, అలాగనే తీసుకున్నారు. ప్రైజ్ లార్డ్. మీరు ఈసారి రండి మీటింగ్స్కి. అక్కడ మన ఆలేరులో జరుగుతున్నాయి కదా, వచ్చే నెల 9 నుంచి 13 వరకు లాస్ట్ రోజు ప్రభుబల్ల ఇస్తారు. ఆ ప్రభుబల్ల ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న దైవజనులు ఏం అనౌన్స్మెంట్ చేస్తారో మీరు వినండి. తెల్లని వస్త్రాలు వేసుకున్న వారే ముందుకు వచ్చి కూర్చోవాలి. ఆభరణాలు ఉంటే తీసేయాలి. అలాంటి వారు ఉంటే దయచేసి మీరు వెళ్ళిపోండి అని అక్కడ ముఖం మిన్నే చెప్తారు. ప్రైజ్ లార్డ్. ఇది మన ఐపీసీ యొక్క స్టాండర్డ్స్, సంస్కృతి. హల్లెలూయా. చాలా చర్చిలలో ఇలాంటి కార్యాలలో ఏం చేస్తారు, అందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కొందరు సభా మర్యాదను కానీ సంఘ మర్యాదను కానీ కాపాడట్లేదు. అలాంటి వారిని బట్టి మిగతా వారు ఏం నేర్చుకుంటారు అనేది కూడా మనము కొంచెము తెలివి గల వారిగా మనం ఉండాలి ప్రియులారా.
ప్రైజ్ లార్డ్. కనీసం ఆరాధన లేదా కనీసం ప్రభుబల సమయంలోనైనా మనం ఎలాగ ఉండాలి? తగు వస్త్రములో ధరించుకొని ఇలాగా మనము దైవ భక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అంటే ఏంటిది? మనం దైవ బిడ్డలమని చెప్పుకొనిచున్నాము కనుక అలాగనే మనం ఉండాలంట ప్రియులారా. అలాగనే మనము జీవించాలి. అలాగా చెప్పుకొని మన ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్తే కాదు. ప్రైజ్ లార్డ్. దైవజనులు కూడా ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తున్నారు. అన్ని రంగురంగుల శారీస్. ప్రైజ్ లార్డ్. అంటే ఒకరిని ఒక గొర్రె అలాగొస్తే ఇంకో గొర్రె అలాగొచ్చినట్లుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమె వస్తే లేదా నేనెందుకు రావద్దు? ప్రైజ్ లార్డ్. ఆమె 10,000 చీర కట్టి నేను కూడా కట్టి చూపించాలని కొంతమందికి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. కానీ ఇవన్నీ మనకిష్టమైతే కావచ్చు, అది మీకు ఇష్టం కావచ్చు, కానీ ప్రభువుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రభు దగ్గర నుంచి ఏదైనా మేలు పొందుకోవాలనుకుంటే ఇగో దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలు ఎలాగ ఉండాలో, పురుషులు ఎలాగ ఉండాలో అలాగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. అలాగ మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎంత సావాసంలో ఉన్నప్పటికీ మనది ఆ సావాసంలో ఉంటూనే మనం వేరొక మార్గంలో ప్రయాణిస్తే అది ఎంత మాత్రమునో మనకు అది క్షేమకరము కాదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యూదా ఎలా చేశాడండి? ఈ యూదా ఎలాగా ఉన్నాడండి? ఆయన దారి తప్పిపోయిన పరిస్థితి ఉంది. మీరు చూడండి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో మీరు చూడండి. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 18వ వాక్యం చూడండి. 1వ అధ్యాయం 18వ వాక్యము. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి పొలము కొనెను. అతడు తలకిందలుగా పడి ఈ సంగతి తెలియవచ్చును గనుక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దారి తొలగిపోయిన ఒక మాట ఉంటే పైన ఉన్నట్టు చూడండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దొరికిందా? సహోదరులారా, యేసుని పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేర్చవలసి ఉన్న. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసినట్టినా ఈ యూదా యేసుని పట్టుకున్న వారికి త్రోవ చూపించాడంట పిల్లరా. హల్లెలూయా. మార్గం చూపించాడు. నీకు ఆ మార్గము తెలియంది, మార్గం కూడా నువ్వు వెళ్ళొచ్చు అని ఎలా చెప్తావు నువ్వు? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పండుగ వస్తుంది. అయ్యాకి పలాని ఊరుకు పోవాలి, పలాని జాతరకు పోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇక చక్కగా ఇట్లా లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు, 5 కిలోమీటర్లు ఉంటుందని చెప్తారు మీరు. ప్రైజ్ లార్డ్. ఈ యూదాకి ఏం తెలుసు? తప్పుడు మార్గాలు తెలుసు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వారికి యేసుని పట్టుకుని దారి చూపెడుతున్నాడు పిల్లారా. ఈయన ఏ మార్గంలో ఉన్నాడు? అక్రమం అనే మార్గంలో ఉన్నాడు, మోసం అనే మార్గంలో ఉన్నాడు, దగ అనే మార్గంలో ఇతను ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఆ మార్గంలోనే ఉంటూ మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? యేసయ్య దగ్గర ఉంటున్నాడు. ఆ మార్గంలోనే ఉంటూ మళ్ళీ యేసయ్యతో గడుపుతూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు కూడా అలాగా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బలను సమీపిస్తూ ఉన్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. ఏ తాగుడు అనే త్రోవలో ఉన్నావేమో, జూదం అనే త్రోవలో ఉన్నావేమో, మోసం అనే త్రోవలో ఉన్నారేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యభిచారమైన త్రోవలో ఉన్న, జాలత్వం కలిగిన త్రోవలో ఉంటున్నారేమో.
మోసము దగా లోబడలేని అలాంటి మార్గంలో ఉంటున్నారేమో. ఒకసారి మన దారిని చెక్ చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. మందిరానికి వస్తున్నావేమో, ప్రార్థనలకు వస్తున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నోవాహు తరం వారిలాగా ఉన్నారా, లేదా సొదొమ గొమొర్రా ఉన్న పట్టణంలో ఉన్న వారిలాగా మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకునే వారం అంటున్నాం ప్రియులారా. హల్లెలూయా. పరస్త్రీల సాంగత్యం, పరపురుషుల సాంగత్యము, ఇచ్చకపు మాటలు, ఇష్టానుసారంగా జీవితే స్థితి, వస్త్ర ద్వారంలో తేడాలు, జడలుకోవడం, పూలు పెట్టుకోవడం, మందిర విషయంలో ఇలాంటిగా ఎంతమందిని మనం ఇలాగా ఒక ఆకర్షించే విధముగా మనము మారుతున్నాము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇదంత మాత్రమును దేవుడు ఉపేక్షించే విషయాలు కాదు ప్రియులారా. దేవుడు సహించే విషయాలు అస్సలు కాదని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. ప్రైజ్ ది లార్డ్. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఎలాగనే 2 చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. నువ్వు నడిచే దారి నీకు తెలుసు, నువ్వు ఉండే దారి తెలుసు, నువ్వు ఎంచుకున్న దారి నీకు తెలుసు, నీకు ఇష్టమైన దారి ఏదో నీకు తెలుసు. హల్లెలూయా. ప్రభుతో ఇస్కరియోతు యూదా వేరొక త్రోవలో నడిచిన వాడు ఉన్నాడు. పాపపు త్రోవను అనేకులను చూపించిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రధాన యాజకులకి రోమా ప్రభుత్వంతో చేతులు కలిపి లోకంలో ఉండి ఆయన నశించిన పరిస్థితి ప్రియులారా. హల్లెలూయా. ప్రభు బలను సమీపించిన బ్రతుకు జీవితాన్ని మార్చుకోలేని పరిస్థితి ప్రియులారా. హల్లెలూయా. ఆలోచనలు మార్చుకోలేని పరిస్థితి ప్రియులారా. నేను బలను సమీపిస్తా ఉన్నప్పటికీ, ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ, పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉన్నప్పటికీ ఇంకా మారని బ్రతుకు నీలో ఉందేమో, మార్పు చెందిన హృదయం నువ్వు కలిగి ఉన్నావేమో. హల్లెలూయా. అందరి త్రోవ వేరైతే నీ త్రోవ వేరేలాగా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. అందరం స్తుతిద్దాం. అందరము ఈ సమయంలో పశ్చాత్తాపపడే వారం అంటున్నామా? అందరము పశ్చాత్తాపంతో కన్నీరు కార్చే వారం అంటున్నామా? అయ్యా, మేము ఎంచుకున్న మార్గము చెడ్డదా ప్రభువా, మీ వెళ్ళే మార్గము నాశనానికి నడుపుతుందా ప్రియ ప్రభువా, నన్ను దర్శించుమని. హల్లెలూయా. అందరం ఆత్మపూర్ణులు, యవనస్తులు కూడా 2 చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. మీ లోక సాంగత్యము మరిచిపోవాలి. ఈ రోజు నుంచి మీ బ్రతుకులు మారాలి, మీ జీవితాలు మారాలి. సంవత్సరాలు మారుతున్నాయి, బ్రతుకులు కూడా మారాలి ప్రియులారా. హల్లెలూయా. నీ త్రోవ ఏది? తాగుడనే త్రోవలో ఉన్నావా, జూదమనే త్రోవలో ఉన్నావా, మోసమనే త్రోవలో ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకము చేసుకో. వ్యభిచారం అనే త్రోవలో ఉన్నావేమో జ్ఞాపకము చేసుకో. పరిశుద్ధుల గుంపులోనికి రావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దైవ కుమారుడే మనుషునిగా మారి లోకానికి వచ్చాడు. నీవు మనిషినిగా ఉండి నీవు శరీర స్వభావంతో కూడా మార్చుకొని దైవ లక్షణాలు కలిగిన బిడ్డగా మార్పు చెందాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ప్రాణం అర్పించాడు, అందుకనే రక్తము కాచాడు ప్రియులారా. నువ్వు మనిషిగా ఉండి నీ మనిషి లక్షణాలు కాదు కానీ దైవ లక్షణాలు ఉండాలని, దైవ భక్తి గల స్త్రీలుగా పురుషులుగా చెప్పుకుంటూ అలాంటి సత్క్రియలు నువ్వు చేయాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ త్రోవను నీకు చూపిస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు ఏ త్రోవలో ఉన్నావో త్రోవలో జీవము లేదని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ త్రోవలో నాశనం ఉందని చెప్తూ ఉన్నాడు. ఆ త్రోవలో కీడు శాపము పొంచి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరము ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. పశ్చాత్తాపపడదాము. చివరి సమయంలో మనం ఉంటున్నాం. బల్లను నువ్వు సమీపిస్తున్నావు కదా, పాత్రలో చేయి ఉంచుతున్నావు కదా. నీ స్థితి ఎలాగా ఉందో, యూదా లాంటి స్థితి ఏమైనా ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఆయన 3.5 సంవత్సరములు నా బ్రతుకు మారలేదు, జీవితం మారలేదు. తద్వారా ఆయన సంపాదించుకునేదంతా వ్యర్థమైపోయింది అని అనుభవించలేదు అతను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేని గురించి పరిశుద్ధతను తాకట్టు పెడుతున్నావు? ఏ త్రోవను బట్టి నువ్వు రక్షణను విడగొడి నువ్వు దాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు? హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి తలంచుకోండి. మీ త్రోవ ఏదైందో మీరు తలంచుకోండి. ఇప్పుడు చెప్పబడిన ఆ త్రోవలు ఏ త్రోవలో నువ్వు ఉన్నావో. ప్రైజ్ ది లార్డ్.
ఆ త్రోవ నుంచి రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ త్రోవను విడువాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ త్రోవలో ఇంకా ఎన్నడూ కూడా నువ్వు నడవకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ బ్రతుకుని జీవితం మారాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. నీవు నీ కుటుంబం అంతా కూడా జీవ మార్గంలో నడిపించబడాలి, యేసయ్య మార్గంలో నడిపించబడాలి. ప్రియా యవనస్తుడా, యవనరాలా, ఏ త్రోవలను నడుస్తున్నావు? లోబడలేని త్రోవను ఎంచుకున్నావో? హల్లెలూయా. మందిరమును, వాక్యమును, దైవజనుల మాటలు లెక్క చేయని మార్గం ఎంచుకుంటున్నావో? హల్లెలూయా. ప్రియా సహోదరి, సహోదరుడా, సిస్టర్, బ్రదర్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి మార్గము కూడా వెళ్తున్నావో? హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో నూతన మార్గమును నువ్వు ఎంచుకుందువుగాక, నూతన మార్గములో నువ్వు నడిపించబడదువుగాక. హల్లెలూయా. అందరము స్తోత్రాలు చెల్లిస్తూ సభలు కొట్టి ప్రభుని కనపరుచుదాం. అందరము బిగ్గరగా చప్పలు కొడదామా. నీ త్రోవ ఏదైంది ఈ సమయంలో? నువ్వు నడిచే త్రోవలో నీ బిడ్డలు నడవబోతున్నారు. నువ్వు నడిచే త్రోవలో నీ కుమారుడు, కుమార్తె నడవబోతుంది. నువ్వు ఏ మార్గం వరకు చూపించబోతున్నావు ఈ సమయంలో? అది జీవ మార్గమా, యేసు మార్గమా? ఓ రిబా శబా రబా స్తోత్రమా. నోవాహైతే దేవుని త్రోవలో నడిచాడు. తన కుటుంబ బిడ్డలందరూ కూడా దేవుని త్రోవలో నడిచారు. ప్రియులారా, హల్లెలూయా. నువ్వు ఏ త్రోవలో నడిస్తే నీ బిడ్డలు కూడా అలాగనే ఆ త్రోవలో ఎవరు నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నేను నా కుటుంబం అంతా కూడా జీవ మార్గంలో నడిపించబడాలి, రక్షణ మార్గంలో నడిపించబడాలి, పరిశుద్ధ మార్గంలో నడిపించబడాలి, నీతి సత్యమైన మార్గంలో నడిపించబడాలి. యేసే మా మార్గము కావాలని రేబా శబా రబా స్తోత్రం. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకోండి పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్య దగ్గర ఉన్న యూదా మారలేదు ప్రియులారా. హల్లెలూయా. ఇంకా మారిన వారెవరైనా ఉన్నారా? హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అంటున్నాడు, యెషయా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, హల్లెలూయా, రాజు చనిపోయిన తర్వాత, హల్లెలూయా, ఆయన ఒక దర్శనము చూస్తూ ఉన్నాడు. వేల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ గడప కమ్ముల పునాదులు అదిరేటట్లుగా ప్రభుని స్తుతిస్తూ ఉండగా, హల్లెలూయా, యెహోషువ అంటున్నాడు, అయ్యో పాపపు పెదవులు గలవాణ్ణి నేను, అపవిత్రమైన పెదవులు కాని వాడిని ఇక్కడికి వచ్చి ఉన్నానే. అయ్యో, ఇంతకాలము పాపములో ఉన్న ప్రజలతో నేను జీవించిన వాడిని, నేను పరిశుద్ధముగా మార్చబడాలని ఆయన ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీ పెదవులు అపవిత్రముగా ఉన్నాయా? మీ హృదయాలు అపవిత్రముగా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకము చేసుకోనండి. హల్లెలూయా. ఎలాగైతే పశ్చాత్తాపడినప్పుడు, హల్లెలూయా, అయ్యా, అలాగా యెషయా పశ్చాత్తాపడినప్పుడు ఒక దూత నిప్పు తీసుకుని వచ్చి తన పెదాలకు తగిలించినప్పుడు, హల్లెలూయా, ఆయన పవిత్రపరచబడ్డాడు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుల గుంపులో ఉన్నా ఇంకా పరిశుభ్రంగా ఉన్నావా? పరిశుద్ధుల గుంపులో ఉన్నా ఇంకా నువ్వు దేవునికి ఇష్టం లేని బిడ్డగా ఉన్నావా? పరిశుద్ధుల గుంపులో ఉన్న స్థితికి తగినట్టుగా నువ్వు జీవించడం లేదా? హల్లెలూయా. నీ వస్త్రధారణ, నీ నడక, నీ స్థితి, నీ మాట, నీ తలంపులు, నీ ఆలోచనలు ఇంకా పరిశుద్ధుల గుంపులో ఉన్నప్పటికీ ఇంకా మారలేని స్థితిలో నువ్వు ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోరా. హల్లెలూయా. పెదవుల అపవిత్రము కాదు కానీ లోపల హృదయములో ఉన్న అపవిత్రతే బయటకు వచ్చినప్పుడు ప్రతి అణువునది అపవిత్రము చేస్తుంది కనుక, నీ హృదయము అపవిత్రముగా ఉంటే సమస్తము అపవిత్రము కనుక రేబా శబా రబా. హల్లెలూయా. నా హృదయమును మార్పు చేయి ప్రభు అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు శ్రేష్టమైన మార్గం ఎన్నుకుంటావో, నువ్వు దైవికమైన మార్గములను నడిపించబడతావో, అది నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, అది నిన్ను పరలోక రాజ్యములో చేరుస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరము చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాం. ఒకసారి అందరము పశ్చాత్తాప హృదయముతో ప్రతి ఒక్కరు బలను సమీపించడానికి
సిద్ధపడదుముగాక. ప్రభు వలన సమీపించడానికి సిద్ధపడదుముగాక. ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించుదాం. నూతన మార్గమైన యేసయ్య మార్గాన్ని మనం ఎన్నుకుందాం ప్రియులారా. రిబా షబా రబా దేవ్ రా లా రబా రిబా కబా రబా. కఠిన హృదయాలను మార్చండి నాయన, కఠిన హృదయాలను మార్చండి నాయన. హల్లెలూయా. పాపపు త్రోవలు మానుకొని నాయనా, అయ్యా చెడు మార్గములు విడిచిపెట్టి ప్రభువా, అయ్యా నీ మార్గములు నడిచే కృపను దయచేయండి నాయన, దయచేయండి నాయన. నీ వెలుగు మార్గము దయచేయండి అయ్యా. నీవు తండ్రి, నీ ప్రభువాని తండ్రి, గొప్ప దేవానికి వందనాలు అయ్యా. ఈ సమయం అంతా కూడా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకున్నాం అయ్యా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని అయ్యా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.